తల్లిదండ్రులందరికీ, మా పోషకులకు, పాఠశాల అభివృద్ధికి నిరంతరం మాకు మీ వంతు సహాయం అందిస్తున్న ప్రతి ఒక్క పాఠశాల వార్షికోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. ఇప్పటిదాకానే మనం గ్రాడ్యుయేషన్ చేసుకున్నాం. అయితే ఇప్పుడు మనం లైట్ ఆఫ్ ల్యాంపింగ్ కూడా వేసుకున్నాం. ఇప్పుడు మన గెస్టులు అయితే రావాల వాళ్ళు సకాలంలో రాలేకపోయారు. ఇప్పుడు మనం కార్యక్రమం అయితే విద్యార్థులు చిన్నపిల్లలది కనుక మనం ప్రారంభించాం. చివరి వరకు ఉండి ఈ కార్యక్రమాన్ని చూడాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే మన పాఠశాల గురించి చెప్పాలంటే ఆమనిగల్లో గత 40 సంవత్సరాలుగా 40 సంవత్సరాలు అంటే 1986 నుంచి నేను ఆమనిగల్లో నల్లబోలు సుధీర్ రెడ్డి గారితో కలిసి నలంద స్కూల్ ప్రారంభించాం. దాని తర్వాత లిటిల్ స్కాలర్స్ హై స్కూల్ ప్రారంభించాం. దాని తర్వాత లిటిల్ స్కాలర్ టెక్నో స్కూల్ ప్రారంభించాం. తర్వాత మాస్టర్ డిగ్రీ కాలేజ్ కూడా మా ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. అంటే ఆమనిగల్లో నర్సరీ నుంచి మొదలు పెడితే డిగ్రీ వరకు విద్యను అందిస్తున్న ఏకైక సంస్థ మాకు. అయితే ఇక్కడ మన ప్రాంతంలో ఉండే విద్యార్థులకు చక్కని విద్యను అందించాలని మొదటి నుంచి కూడా మా నలంద స్కూల్ పేరు చెప్తే ఇప్పటికి కూడా ఎక్కడ చూసినా కూడా కొన్ని వేల మంది విద్యార్థులు ఉంటారు. నమస్తే చేస్తారు, వాళ్ళు గడ్డాలు మీసాలు చెప్పి వాళ్ళకంటే పెద్దగానే అనిపిస్తారు. ఇప్పటికి కూడా నమస్తే చేసి మీ స్టూడెంట్ సార్ పలానా ఉద్యోగంలో ఉన్నా, పలానా పని చేస్తున్నా, మీరు పెట్టే క్రమశిక్షణ మీరు మాకు నేర్పిన విద్యాబుద్ధులు అందుకే ఇట్లా ఉన్నామని వాళ్ళు వచ్చి చెప్తూ ఉంటే చాలా గర్వంగా ఉంటుంది. అంటే ఒక విద్య నేర్పిన గురువుకు ఎంత విలువ ఉంటుందో దాన్ని బట్టి అర్థమవుతుంది. కనుక మీరు కూడా బాగా చదివి అంటే మీ వెనకట ఎట్లా ఉండంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక పిల్లవాడిని కొట్టినా తిట్టినా ఏమన్నా కూడా ఇంకా కొట్టు, ఒకవేళ అబ్బాయి కానీ అమ్మాయి కానీ స్టూడెంట్ ఇంటి దగ్గర కొట్టిండని టీచర్ కొట్టిండని కంప్లైంట్ చేస్తే ఏం చెప్పేదంటే అలా కొట్టినాడు సరే స్కూల్కి వస్తా పోయి వచ్చి ఎందుకు కొట్టిండని తెలుసుకొని ఇంకా ఎందుకు సార్ అని చెప్పేది. అట్లా ఉన్నందుకే ఈనాడు చాలామంది విద్యార్థులు భవిష్యత్తు చక్కగా ఉండి చాలా చక్కని ఇది చేస్తున్నారు. అర్థమైందా? అయితే ఈనాడు ఎట్లా ఉందంటే పరిస్థితి పిల్లల్ని కొట్టొద్దు, తిట్టొద్దు. ఏమంటారంటే పేరెంట్స్ చాలా మటుకు మా వాడిని ఏమనకండి సార్, మేము పడ్డ కష్టం పడొద్దు. మీరు పడ్డ కష్టం పడకపోతే వాడు ఏమీ గాడిగా జీరో అవుతాడు. వారికి కష్టం తెలవాలి, నిష్ఠూరం తెలవాలి. వానికి మీరు పడే కష్టాలు తెలిస్తేనే వాడు చదువుతాడు. మా అమ్మ ఎంత కష్టపడుతూ నేను కూడా కష్టపడాలి. కనుక మీరంతా కూడా మీ పిల్లల్ని చక్కగా చదివించి విద్యాబుద్ధులు నేర్పి కరెక్ట్గా డిసిప్లిన్ నేర్పితేనే మీరు వాళ్ళు మంచిగా అవుతారు. లేకపోతే లాడంటే గార్వం పెడితే మాత్రం వాళ్ళు చాలా చాలా ఇబ్బందులు పడతారు. ఒక చిన్న సమస్య వస్తే ఆత్మహత్య చేసుకుంటారు పిల్లలు. చిన్న సమస్య వస్తే అంటే తట్టుకోలేని పరిస్థితి ఉంది అలా. కనుక పిల్లల్ని సెల్ ఫోన్లు చేతికిస్తున్నారు, విపరీతంగా సెల్ ఫోన్లు చూస్తున్నారు. ఏమన్నా అంటే మా వాడు విన్నాడు సార్ అంటున్నారు. కనుక దయచేసి సెల్ ఫోన్లు లేకండి, మీ కష్టం నిష్టాలు నేర్పండి. చాలామంది విద్యార్థులు చెప్తా ఉంటే నేను చిన్నపిల్లలకు వంట నేర్పండి, పని నేర్పండి, ఊడ్చేది, కడిగేది, బట్టలు ఉతికేది అవన్నీ నేర్స్తేనే వాడికి తెలుస్తుంది, స్కిల్ వస్తుంది. అది కూడా వంట చేసేది స్కిల్లే, ఊడ్చేది స్కిల్లే, బట్టలు ఉతికేది స్కిల్లే. ఇవన్నీ ఉంటాయి. కనుక మీరంతా కూడా విద్యార్థుల్ని చక్కగా ఉండాలి అంటే అన్ని పనులు నేర్పాలి. మావాడు షాప్ పోవద్దు, మావాడు బట్టలు ఉతుకోవద్దు, మావాడు మా అమ్మాయి గిన్నెలు తవ్వద్దు, మా అమ్మాయి కొంతమంది గొప్ప చెప్తారు ఏమని, మా అమ్మాయి ఇంటర్మీడియట్ డిగ్రీ చేస్తుంది, మా అమ్మాయికి వంటనే రాదు. రాకపోతే అమ్మాయి నష్టపోతుంది, ఆమె లైఫే నష్టపోతుంది. కనుక మీరు క్రమశిక్షణలో భాగంగా అన్ని పనులు నేర్పాలి. నేను చిన్న ఉన్నప్పుడు, నా వయసు 60 ఏళ్ళు, ఇప్పుడు నేను చిన్న ఉన్నప్పుడు చూసిన 8 ఏళ్ల పిల్లలు నీళ్ళు పోసుకొచ్చేది, 10 ఏళ్ల పిల్లలు వంట చేసేది, కూరగాయలు కోసేది, రకరకాల పనులు చేసేది. కానీ అటువంటి శ్రమ లేకుండా పిల్లలు పెంచడం వల్ల చాలా ఇబ్బంది పడతారు. కనుక మీరంతా కూడా విద్యార్థుల్ని, మీ చిన్నారుల్ని చక్కగా పెంచే డిసిప్లిన్ ఉంటేనే చక్కగా అవుతారు. తర్వాత ఇప్పుడు మన సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు ఉన్నారు. ఆయన చిన్నప్పుడు చాలా కష్టాలు పడి వాళ్ళ నాన్న కూడా మాకు బాగా పరిచయం, మన చిట్టయ్య దొర. వాళ్ళు కూడా చిన్నప్పుడు చాలా కష్టపడి ఇవాళ అమెరికా పోయి ఆయన యొక్క సొసైటీ తోటి కొన్ని వేల కోట్లకు అధిపతి ఆయన సంపాదించి ఊరుకుంటలేడు. ఈ యొక్క సమాజానికి సేవ చేయాలని రకరకాలు తనకు తోచిన విధంగా ఎన్నో రకాల ప్రయత్నాలు, అంటే కల్లకుర్తి తాలూకాలో ఎవరూ చేయలేనంత సహాయాన్ని ఆయన అందిస్తున్నాడు. కనుక అట్లా మన పిల్లలు కూడా ఎదగాలి, మన
కూడా చక్కగా కావాలి, మన పిల్లలు కష్టనిష్టాలు తెలవాలని అనే సంకల్పంతో మీరు పిల్లల్ని పెంచండి. తర్వాత ఇంతకుముందే చెప్పాను నేను, మీ పిల్లల్ని చివరి వరకు కూడా ఉంచండి, ఇక్కడ చివరి వరకు కూడా ఇక్కడ ఉంచండి, మీరు కూడా ఉండండి, అన్ని ప్రోగ్రామ్ చూడండి. ఇంకా మనకు పొలిటికల్ లీడర్ చాలామంది వచ్చేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ యొక్క ఉపన్యాసాలు, తర్వాత అందరి ఇప్పుడు మోటివేటర్స్ చెప్పాను ఇప్పటిదాకా మీకు, పులి గారు, కొండా పులి గారు, తర్వాత భాస్కర్ గారు, వీళ్ళంతా కూడా మీకు, తర్వాత ఇంతకుముందు చెప్పాను నోయల్ గారు, వీళ్ళంతా వచ్చి ఎంటర్టైన్ చేస్తారు మిమ్మల్ని రాత్రి వరకు. తర్వాత ఇప్పుడు మన కూడా చక్కగా నిర్వహిస్తాం, చాలా చక్కగా చేస్తాం. ఈరోజు మీరు చూశారు మన గ్రాడ్యుయేషన్ డేకి పిల్లల్ని నిన్న మన యొక్క ఫోటోగ్రాఫర్ సహకారంతో వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళ యొక్క వాయిస్ రికార్డ్ చేసిన అనేది వాయిస్ రికార్డ్ ఎందుకు ఫెయిల్ అయింది, రాలేదు, ఫోటోలు తీసి దాంట్లో మీకు ఆ ఫోటోలు పెట్టి మీకు సర్టిఫికేట్ ఇచ్చాం, గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్. అంటే దాని వెనుక ఎంత కృషి ఉండాలి, ఎంత పట్టుదల ఉండాలంటే చేయాలనే, పిల్లలకు ఒక మంచి చేయాలి, ఒక మంచి కార్యక్రమం చేయాలి. మీరు ట్రెడిషనల్ పేరు చూశారు, ట్రెడిషనల్ పేరులో కూడా మేము ఏదో చేయాలనే సంకల్పం ఉంది కనుక మాకున్న పని కూడా ఏం లేదు కనుక తప్పకుండా భవిష్యత్తులో మీరు ఎన్ని రోజులు సహకరిస్తే అన్ని రోజులు మాకు చేతనైన రోజులు ఈ సేవ చేస్తాం. ఇది సేవనే. ఇంకొకటి చెప్పాలంటే నిజంగా కార్పొరేట్ స్కూల్లో లక్షల రూపాయలు తీసుకుంటారు, కార్పొరేట్ స్కూళ్ళలో లక్షల రూపాయల ఫీజు తీసుకుంటారు, నర్సరీకి పోతే 1,00,000 రూపాయలు, అడ్మిషన్ ఫీజు ఉంటుంది, వాళ్ళ అడ్మిషన్ ఇయర్ వాళ్ళు టెక్నిక్ చేసుకుంటా క్లోజ్ అయిందంటారు. కానీ ఇక్కడ ఏమీ లేదు, అడ్మిషన్ ఫీజు 2 రూపాయలు కట్టమంటే కూడా ఇబ్బంది పడతారు. ఫీజు కూడా వ్యాన్ ఫీజు, స్కూల్ ఫీజు కలిస్తే కూడా 15 నుంచి 20-30 వేల వరకు కడతారు. అంటే గవర్నమెంట్ స్కూల్లో అయిన విద్యార్థులకు ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుందా అంటే 90,000 ఖర్చు పెడుతుంది. ప్రభుత్వం చెప్పిన లెక్కలు చెప్తున్నా నేను, 90,000 రూపాయలు ప్రభుత్వ పాఠశాలలో చదివే నర్సరీ నుండి 10th క్లాస్ వరకు చదివే విద్యార్థులకు 90,000 ఖర్చు పెడతారు. అదే రకంగా కార్పొరేట్ కొంత లక్షల రూపాయలు కావాలి. కానీ ఇక్కడ మేము చాలా తక్కువ ఫీజులతోటి శ్రమ చేస్తున్నాం. నేను చెప్పాలంటే చాలాసార్లు చెప్తా, పెట్టి చాకరీ వెనకటికి పెట్టి చాకరీ అంటే మొత్తం పొద్దున్న కష్టం చేస్తే కూడా సాయంత్రం తినడానికి ఉండేది కాదు. కనుక ఎడ్యుకేషన్ పరంగా మీరు ఎంత చేసినా తక్కువనే, విద్యార్థులకు కూడా మీరు ఒక పెట్టుబడిలాగా ఫీల్ కావాలి. ఇప్పుడు పత్యనాయక్ గారు ఆమన్గల్ మున్సిపల్ చైర్మన్ గారు వచ్చారు, మరి ఇక్కడ వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ రండి సార్, పత్యనాయక్ గారు ఇట్లా అన్ని ఖర్చు అవుతున్నాయి, కానీ మా పాఠశాలలో తక్కువతో చేస్తున్నాం కనుక మీరు సహకరిస్తే ఇంకా బాగా చేస్తాం. పాఠశాలకు మౌలిక అవసరాలు చాలా కావాలి, డిజిటల్ ఎడ్యుకేషన్ కావాలి. నేను చెప్తున్నా కూడా ఇక్కడ ఈవెన్ ఇది మన పేరు చెప్పకూడదు, వ్యాన్లో 10 బస్సులు పోతాయి ఆడ. నేను చాలామంది మా దగ్గర టీచర్ దగ్గర ట్యూషన్ వస్తారు, వాళ్ళకి ఏమీ రాదు, నథింగ్. నేను క్లియర్గా చెప్తున్నా, ఏమీ రాదు వాళ్ళకు. వీడికి వెళ్ళి కడతాలకు నుంచి బస్సులో ఏమొస్తుందంటే మళ్ళీ ఏమీ రాదు. కనుక మీరు ఇక్కడ సహకరించండి. ఐఐటి ఉంది, స్పోకెన్ ఇంగ్లీష్ ఉంది, మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. కనుక మీరు అందరూ కూడా సహకరించి చేస్తే తప్పకుండా కూడా ఫైనల్గా చెప్పేందంటే డబ్బులు మంచిగా కట్టండి, చదువు కొనాల్సిందే. ఎంత ఇప్పుడు చీరలు కొంటారు, మీరు బట్టలు కొంటారు, రకరకాల వస్తువులు కొంటారు, 1000 రూపాయల కోటి, 2,000 కోటి, 10,000 కోటి, 1,00,000 కూడా ఉంటాయి వస్తువులు. కనుక ఇది కూడా చదువు కూడా క్వాలిటీ, డబ్బులు ఇచ్చినా కొద్దిగా క్వాలిటీ పెరుగుతుంది, లేకపోతే తగ్గిపోతుంది. అర్థమైనా? మేము కూడా చేయలేం కదా, మీరు వ్యవసాయం చేసినా ఇంకేమైనా వ్యాపారం చేసినా కూడా, వ్యవసాయం చేసినా ఇంకేది చేసినా కూడా లాస్ వచ్చిన బిజినెస్ ఎన్ని రోజులు చేయలేరు. కనుక మీరు ఏదైనా కూడా ఆ సంస్థను నడపాలి. సంస్థకు ఉండే సాధకబాధకాలు ఉంటాయి, రకరకాల సమస్యలు ఉంటాయి. మీరు అంతా అర్థం చేసుకొని మీ యొక్క సహకరిస్తారని మరొకసారి చేతులెత్తి నమస్కారం చేస్తూ, భవిష్యత్తులో ఏ కార్యక్రమం చేసినా మీరు సహకరించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఇప్పుడు వెల్కమ్ డాన్స్ సార్, దీని కొరకు పిలిపించాం. వారికి మా పాఠశాల అభివృద్ధిలో వారి భాగస్వామ్యం కూడా ఉంది కనుక వారిని చిరు సత్కారం చేస్తున్నాం. చిన్న శాలువాతో వారిని అమలుగా సేవలకు గాను వారిని అభినందిస్తున్నాం. ఈ కార్యక్రమానికి పిలవని వచ్చినందుకు వారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, All right. పిల్లలు కానీ వీళ్ళు కానీ మన దగ్గర స్టాండర్డ్ ఉందంట. 1,00,000 రూపాయలు ఫీజు కూడా చదివిస్తున్నాడు, ఫ్రీగా చదివేటోళ్ళు కూడా అక్కడ 1,00,000 రూపాయలు కూడా చదివిస్తున్నాడు. అక్కడ అయినా కూడా ఈ స్కూలే బాగుందంటారు అందరు. థ్యాంక్ యూ. వనిత మేడం కూడా మా స్కూల్లో చాలా